కళ్ళు మూసుకోవాలి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు, నాతో మాట్లాడు, మాట్లాడు. ప్రేమ కలిగిన తండ్రి, మంచి దేవుడా, మాతో మాట్లాడేవాడా, నీ పాదములకు మీకు మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటున్నాం. నీవే మాతో మాట్లాడతావని మేము నమ్ముతా ఉన్నాం. నీ మాటకు విధేయత చూపుతాం, నీ మాటకు చెవి ఎగ్గుతాం, శ్రద్ధగా విని వాటిని అనుసరిస్తాము నాయన. అలాగున మా జీవితాలను, మా కుటుంబాలను నీకు సమర్పిస్తూ ఉండగా, నీవే మా కుటుంబాలకు తోడుగా ఉండి పరలోకము చేరు వరకు మమ్మల్ని పరిశుద్ధంగా ఈ లోకములో జీవించుటకు కృప దయచేయమని, త్రొట్టిల్లిపోకుండా మీ సహాయము దయచేయమని, పడిపోకుండా మమ్మల్ని పట్టుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాము తండ్రి. అందరం ఆమేన్ చెప్దాం. మంచి చేతులెత్తి 3 సార్లు యథావిధిగా దేవునికి స్తోత్రం చెప్పండి. సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 22వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుకుందాం. దావీదు అక్కడ నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు అండర్లైన్ చేసుకోండి, ఇబ్బంది గల వారందరూ, రెండవది అప్పులు చేసుకున్న వారందరూ, అసమాధానముగా నుండి వారందరూ అతని యొద్ద కూడుకొనగా, అతను వారికి అధిపతి ఆయను. స్తోత్రం. కొద్దిసేపు ఆలకించండి, వాతావరణం చల్లగా ఉంది. కొన్ని మాటలు చెప్పి నేను ముగిస్తాను. భక్తుడైన దావీదు దేవునికి ఇష్టానుసారుడైన మనుష్యుడు. గొర్రెల దొడ్డిలో నుండి దేవుడు తనను తీసుకొని వచ్చి ఒక సింహాసనం ఇచ్చి దాన్ని స్థిరపరుస్తాను అని మాట నిబంధన చేశాడు. అది జరగక పూర్వము ఒక రాజు దగ్గర ఒక సంగీత వాయిద్యం వాయించే వ్యక్తిగా ఉంటున్నాడు. ఈ దావీదు రాజు అవుతాడని తెలిసి ఇతన్ని చంపాలనుకున్నాడు సౌలు. నేను బ్రతికి ఉండగా మరొక రాజు ఉండుటయా, అసంభవం అన్నట్లుగా, నేనే ఇశ్రాయేలులకు రాజుగా ఉండాలి, మరొక రాజు ఉండుటకు వీలు పడదు, దృఢ నిశ్చయము గలవాడై తాను చంపుటకు మనస్సులో నిశ్చయించుకున్నాడు. పలుమార్లు ఈట విసిరాడు దావీదు మీదికి, కత్తితో తరిమాడు. చావకపోగా ప్రాణ భయముతో దేవుని మీద ఆధారపడి
దావీదు పరిగెడుతున్నటువంటి సందర్భం అది. అనేక ప్రాంతాలకు అడవులలో తిరిగి చివరకు ఒక గుహలోనికి అతను చొరబడ్డాడు తన ప్రాణమును కాపాడుకోవడం కోసం. ఆ గుహ పేరు అదుల్లాము గుహ, ద కేవ్ ఆఫ్ అదుల్లాము. గుహలు అంటే ఎలా ఉంటాయో మీలో కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలియకపోవచ్చు. నేను బెలూం గుహలకు వెళ్ళాను ఒకసారి. నంద్యాల జిల్లాలో రామాపురం సమీపంలో కోవెలకుంట్ల మీటింగ్కి వెళ్ళినప్పుడు పగలు ఖాళీగా ఉన్నామని, పాస్టర్ గారు పగలు ఖాళీగా ఉన్నారు కదా, ఇక్కడ ఒక గుహలు ఉన్నాయి చూసి వద్దాం రండి అని చెప్పి వారి కారులో తీసుకొని వెళ్ళారు. నేను ఎప్పటి నుండో వింటున్నాను కానీ గుహలంటే ఎలా ఉంటాయనేది స్వయానా నేను అనుభవించింది కాదు. అందుకని నాకు క్యూరియాసిటీ వచ్చి సరే పదాని వెళ్ళాను. వెళ్ళేంత వరకు చాలా యాంగ్జైటీగా ఉంది. ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలి ఎప్పుడు చూడాలని బాగానే ఉంది. వెళ్ళాము, దాని టికెట్ 40 రూపాయలు పెట్టి తీసుకున్నాం లోపలికి వెళ్ళడానికి. అది ఒక సొరంగం అన్నమాట. అది ఒక సొరంగం లాగుంది. సరే అని చెప్పేసి దాంట్లోకి వెళ్ళే కొద్దీ భయం ఎక్కువైంది. ఎందుకనంటే చీకటి, అక్కడక్కడ చిన్న చిన్న లైట్లు పెట్టారు. అది దాదాపు 2 కిలోమీటర్ల దూరం ఉంది. అది లోపలికి నడవడానికి ఏమి సరి అయినటువంటి నేల కాదది. అదేమి తార్ రోడ్డు కాదు, మెటల్ రోడ్డు కూడా కాదు, సిమెంట్ రోడ్డు కాదు. కొండలు ఎక్కి దిగితే ఎలా ఉంటుందో అలా ఉంటుంది ఆ సొరంగం కూడా, ఆ గుహ. అంటే ఆ గుహలోనికి ఇలా వెళ్ళే కొలది చూడండి, నా వైపు గుహలోనికి ఇలా వెళ్ళే కొలది కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు మరల సొరంగాలు ఉంటాయి లోపలికి. మరలా ముందుకెళ్ళే కొలది కుడి చేతి వైపు ఎడమ చేతి వైపు, అలాగన చాలా లోపల 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 ఉంటాయి గుహ అంటే. అటువంటి గుహలో దావీదు దాక్కున్నాడు అన్నమాట. ఆ గుహ లోపల దాక్కున్న సంగతి కొంతమందికి తెలిసి, మొదటిగా తల్లిదండ్రులకు తెలిసి, వారి తల్లిదండ్రులు వారి యొక్క సహోదరులు అంటే అన్నలు, ఆర్మీలో పనిచేసే అన్నలు ఆయన దగ్గరికి వచ్చారు. ఎక్కడికి? గుహలోనికి వచ్చారు. ఆ తర్వాత కొంతమందికి తెలిసింది. వారెవరు? ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలా, ఇదే మన వాక్యము. ఇబ్బంది కలిగిన వారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానముగా ఉన్నవారు. ఈ 3 రకాల ప్రజలకు తెలిసింది దావీదు ఒక గుహలో దాక్కున్నాడు అని. ఎవరు తరుముతున్నారని చెప్పాను మీకు? సౌలు రాజు తరుముతున్నాడు. ఎందుకు తరుముతున్నాడు? దావీదు బాగుపడిపోతాడని చెప్పి తరుముతున్నాడు. దావీదు ఏదొక రోజు రాజైపోతాడని తరుముతున్నాడు, ఇతన్ని చంపేయాలని. అంటే బాగుపడేవాన్ని నాశనము చెయ్యాలని ఎవరి దగ్గరైతే పని చేశాడో ఆ యజమానుడే తన దాసుని తరుముతున్నాడు. ఈరోజు మీకు ఒక మాట చెప్తాను నేను. గలతీయులకు రాసిన పత్రికలో 4:29 చదవండి. మీరు అక్కడే ఉండండి. కొంతమంది సమూయేలు రాసిన గ్రంథంలోనే ఉండి ఒక చెయ్యి ఆడబెట్టి దాన్ని తిప్పి గలతీయులకు రాసిన పత్రిక 4:29కి రండి. అప్పుడు శరీరమును బట్టి పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వారిని ఎలాగూ హింస పెట్టెనో ఇప్పుడును అలాగే జరుగుతుంది. దేవునికి స్తోత్రం. శరీరమును బట్టి పుట్టినవాడు సౌలు, ఓకే. ఆత్మను బట్టి పుట్టినవాడు దావీదు. ఇప్పుడు చెప్పండి, శరీరమును బట్టి పుట్టిన వారెవరు? సౌలు అని చెప్పాలి. ఎవరు? సౌలు. ఆత్మను బట్టి పుట్టిన వాడెవరు? దావీదు. ఓకేనా? దేవునికి స్తోత్రం. శరీరమును బట్టి పుట్టిన వాడేమో సౌలు. ఆత్మ సంబంధమైన విషయాలు సౌలుకు తెలియదు.
ఆధ్యాత్మికమైన సంగతులు శరీర సంబంధులకు అర్థం కావు. పరలోక సంబంధమైన విషయాలు భూ సంబంధమైన మనుషులకు అర్థం కావు. మనం ఎందుకు ఆదివారం ప్రార్థనకు వస్తున్నామో, మనం ఎందుకు కనీసం కొంతమంది సమర్పించుకొని తాళిబొట్టు కూడా తీసేశారో, కొంతమంది ఎందుకు పూలు పెట్టుకోకుండా వస్తున్నారో, ఎందుకు నగలు పెట్టుకోకుండా వస్తున్నారో, ఆదివారం అవ్వంగానే ఒక పరిశుద్ధమైన మనస్సును ధరించుకొని వస్త్రంలాగా ఎందుకు వినయ విధేయత కలిగి స్నానం చేసి బైబిల్ తీసుకొని పబ్లిక్గా ఎందుకు దేవుని మందిరానికి వస్తున్నామో, ఈ శరీర సంబంధమైన మనుషులకు ఈ ఆధ్యాత్మికమైన విషయాలు తెలియదు. వాళ్ళకు చెప్పినా ఏమంటారంటే, అమ్మ చాలా చెప్పినవులే, అంత ముండమోపి ఉన్నట్టున్నావు, భర్త చనిపోతే ఉన్నట్టు అట్ల చీర కట్టుకున్నవేమమ్మ, తెల్ల చీర అని చెప్పి వాళ్ళు ఎగతాళి కూడా చాలా మందిని మీలో చేసి ఉంటారు. ఆ అనుభవం మీలో కొంతమంది ఎదుర్కొనే ఉంటారు. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ప్రభు అన్నాడు, నా నిమిత్తం మీరు జనులు మిమ్మల్ని నిందించినప్పుడు, చెడ్డ మాటలు పలుకున్నప్పుడెల్లా మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమగునని వాక్యం చెప్పింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. దేవుడు ఏమంటున్నాడంటే, నా నిమిత్తం మిమ్మల్ని జనులు ఏదన్నా అంటే మీరు ధన్యులే, మీ ఫలము పరలోకంలో అధికమవుతుంది అని చెప్పాడు. నేనేమంటున్నానంటే, శరీర సంబంధులు ఆత్మ సంబంధులను తరుముతారు, వాళ్ళకి అర్థం కాదు కాబట్టి. ఆదివారం ప్రార్థనకు పోవాలన్నా, నువ్వు బో భక్తురాలివిలే, నువ్వు బో భక్తుడివిలే, అంత దూరం పోవాలన్నా నాగులారము. ఏం మనూరులో చర్చి లేదా? మనూరులో చెప్పే పాస్టరు అదే బైబిల్ కాదా? మనూరులో చెప్పే ఆయన పాస్టర్ కాదా అనే మాటలు మీలో ఎదుర్కొనే ఉంటారు. ఎదుర్కొన్నారా లేదా? ఎదుర్కొన్నారు అంతే. కానీ వాళ్ళు శరీర సంబంధులని గుర్తుపెట్టుకోనండి. ఎవరు వాళ్ళు? వాళ్ళని మనం దూషించకూడదు, మనం శపించకూడదు, చెడ్డ మాటలు వాళ్ళని మనం పలకూడదు. వారు ఎవరు అనంటే శరీరమును బట్టి పుట్టిన వారు వాళ్ళు. అందుకని మన మనస్సులను విరిచివేయుట కొరకు వారు లాజిక్గా మాట్లాడుతున్నాం అనుకుంటారు, కానీ దేవుని శక్తిని అనుభవించలేని భక్తులు వాళ్ళు కూడా భక్తులే, వాళ్ళు కూడా చర్చిలకు వెళ్తూ ఉంటారు, కానీ దేవుని శక్తిని అనుభవించలేని భక్తులు వాళ్ళు. స్తోత్రం. శరీరమును బట్టి పుట్టినవాడు సౌలు, ఆత్మను బట్టి పుట్టినవాడు దావీదును తరుముతా ఉన్నాడు చంపాలని. కానీ దేవుని మహాకృప, దేవుడు దావీదును కాపాడుకుంటూ వచ్చాడు. దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. దేవుడు దావీదు పక్షాన ఉన్నాడు. దేవుడు దావీదును నా ఇష్టానుసారుడైన మనుషుడిని సర్టిఫికేట్ ఇచ్చేశాడు. కొన్ని రోజులకు తరిమినటువంటి ఈ సౌలు అనరాని మాటలని, చంపాలని ఎదురు చూసి, క్రూరంగా ప్రవర్తించి, దౌష్టికంగా మాట్లాడి, దుర్మార్గంగా ప్రవర్తించిన సౌలు ఆ పర్వతం మీద, గిల్బోవా పర్వతం మీద ఒక ఈటెను, ఒక శత్రువు వచ్చి అతన్ని కత్తిలో పొడిచి, చూడాలి, కత్తిలో పొడిచి గోడకు తగిలించాడంట. అతన్ని తగిలిస్తే ఇతను సౌలు రాజు కదా అని ఇంకొకడు వచ్చి మెడకాయ మీద తలకాయను కొట్టి ఆ తలకాయను వాళ్ళ ఊరికి తీసుకొని వెళ్ళిపోయాడు. ఈ మెడకాయ మాత్రమే ఇక్కడ, దేహం మాత్రమే ఇక్కడ ఉంది. ఆ తర్వాత ఏం జరిగింది అనంటే, శరీర సంబంధమైన మనుషులు, నా వైపు చూడండి, పిల్లలు అటు వెళ్తూ ఉంటుంటారు, అందుకే శరీర సంబంధమైన మనుషులు మనల్ని తరిమిన విజయం మనదే ఉంటుంది. ఒక దినాన వాళ్ళే అలసిపోతారు, వాళ్ళే ఆగిపోతారు, వాళ్ళే కూలిపోతారు, వాళ్ళే నశించిపోతారు తప్ప ఆయన పిల్లలైన మనకెప్పుడు విజయం కలుగుతూనే ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి మనం. కనుక దావీదు వాళ్ళని ఎవరిని దూషించలేదు, వారిని ఎవరిని శపించలేదు. వాళ్ళను కొట్టడానికి, సౌలును కొట్టడానికి, చంపడానికి అవకాశం వచ్చింది దావీదుకైనా చేయలేదు. దావీదు అక్కడ ఉన్నాడని తెలిసి అప్పులు చేసుకున్నవారు, ఇబ్బంది గలవారు, అసమాధానముగా ఉన్నవారందరూ దావీదు దగ్గరికి వచ్చారు. నేను అంటాను, దావీదుకే తినడానికి లేదు ఆడ. దావీదే ప్రాణభయముతో పారిపోతూ గుహలోనికి వచ్చాడు. దావీదు దొరికితే చంపేస్తాడు సౌలు. దావీదికే తినడానికి లేదు, వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ అక్క చెల్లెలు అందరూ వచ్చారంట. దావీదికే తినడానికి లేదు, అప్పులు చేసుకున్న వాళ్ళు వచ్చిర్రంట, ఇబ్బందులు కలిగిన వాళ్ళు వచ్చిర్రంట.
ఇంట్లో సమాధానం లేని వాళ్ళు వచ్చిర్రంట. దావీదు, నేను అడగాలనిపిస్తుంది, దావీదు నీకే తినడానికి లేదు, నువ్వు ఇంతమందిని వేసుకొని తిరుగుతున్నావు, ఎట్లా పెడతావు వాళ్ళకి భోజనము? ఇదే ప్రశ్న సౌలు అడిగిండు. రండి ఆ మాట కూడా చదువుకుందాం. ఈరోజు మీకు బోరు కొట్టినట్టుంటుంది వాక్యము. అర్థమైన కొంతమందికైనా అర్థమైతే చాలు. 22:7 వచనం చదవండి. ఫస్ట్ సమయంలో సౌలు తన చుట్టూ నిలిచి ఉన్న సేవకులతో ఇట్లా, నేను బెన్యామీనీయులారా ఆలకించుడి, యెష్షయి కుమారుడు మీకు పొలమును ద్రాక్ష తోటలను ఇచ్చునా, మిమ్మును సహస్రాధిపతులుగా శతాధిపతులుగా చేయునా. మీరెందుకు అతని దగ్గరికి వెళ్ళొచ్చున్నారు? దేవునికి స్తోత్ర. ఒక రాజు అడుగుతున్నాడు, అరే అబ్బాయి దావీదు దగ్గరికి పోతున్నారు మీరు, దావీదు దగ్గర ఏముందిరా, వాడికే తినడానికి లేదు, వాడి దగ్గరికి మీరు వెళ్తే మీకు కూడా తినడానికి ఏముండదు, నేను రాజును ఈ దేశానికి, నన్ను వెంబడించండి, నా మార్గాల్లో నడవండి, మిమ్మల్ని శతాధిపతులుగా సైన్యాధిపతులుగా సహస్రాధిపతులుగా చేసి పొలములనిస్తాను, ధాన్యమునిస్తాను, ధనమునిస్తానని చెప్పి సౌలు రాజు అంటా ఉన్నాడు. కానీ అన్ని సర్వ సమృద్ధి సకలము సౌకర్యాలు కలిగి ఉన్నటువంటి సౌలు దగ్గరికి, శరీర సంబంధి దగ్గరికి వాళ్ళు వెళ్ళలేదు, ఆత్మ సంబంధి అయిన దావీదు దగ్గరికి వచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనం కూడా ఎక్కడికి రావాలి? ఆత్మ సంబంధమైనటువంటి సేవలోనికి రావాలి. ఆమేన్, ఆమేన్. ఆత్మ సంబంధమైన దైవజనుడి దగ్గరికి రావాలి. ఎక్కడికి రావాలి? ఆత్మ సంబంధమైన వాక్యము తెలిసినటువంటి సేవకుని దగ్గరికి రావాలి. మన కొరకు రాత్రింబవలు ప్రార్థించే దైవజనుడి దగ్గరికి రావాలి. ఎందుకు వీళ్ళందరూ అక్కడికి వచ్చారు? వాళ్ళు ఏం సమాధానం చెప్పారు అని అంటే, సౌలు దగ్గర లేనిది దావీదు దగ్గర ఉన్నది ఏంటి? ఇది ప్రశ్న. సౌలు రాజు, అతని దగ్గర ఏం లేకుండా ఉంటుంది? అన్నీ ఉంటాయి అతని దగ్గర. సౌలు దగ్గర లేనిది దావీదు దగ్గర ఉన్నది. అప్పులు తీర్చగలిగినది, ఇబ్బందులను పోగొట్టగలిగినది, సమాధానము కలుగజేయినది, అందరికీ భోజనం పెట్టగలిగినది ఏముంది దావీదు దగ్గర అంటే, దేవుని అభిషేకము కలిగిన వాడు దావీదు. వాడు చప్పట్లో. దేవుని అభిషేకము దావీదు మీద ఉంది, దేవుని అభిషేకం సౌలు రాజు మీద లేదు. అభిషేకము కలిగిన దైవజనుడి దగ్గర ఉంటే అప్పులు తీర్చబడతాయి, సమాధానం కలుగుతుంది, ఇబ్బందులు తొలగిపోతాయి, చేతబడి శక్తుల నుంచి విడుదల పొందుతాము, రకరకాలైనటువంటి రోగాల నుంచి మేలు పొందుతాము, శాపము కొట్టివేయబడుతుంది, మూయబడిన గర్భాలు తెరవబడతాయి, స్వస్థతలు జరుగుతాయి, అద్భుతాలు జరుగుతాయి. ఎవరి దగ్గర అంటే అభిషేకించబడిన సేవకుని దగ్గర ఉంటే. ఆమె ఎవరి దగ్గర ఉండాలి? ఈ కార్యాలు చేసేది దావీదా, అభిషేకమా? ఎవరు ఈ కార్యాలు చేసేది? అభిషేకం. చెప్పండి ఎవరు? ఈ అభిషేకం ఎవరి దగ్గర ఉంది? ఎవరి దగ్గర ఉంది? దేవదూతల దగ్గర కాదమ్మా, దావీదు దగ్గర ఉంది. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఈ అభిషేకం ఎవరి దగ్గర ఉంది? దావీదు దగ్గర అభిషేకం ఉంది, సౌలు దగ్గర అభిషేకం లేదు. అందుకే సౌలు దగ్గర ధనం ఉంది, సౌలు దగ్గర అధికారం ఉంది, సౌలు దగ్గర రాజరికం ఉంది, సౌలు దగ్గర పొలాలు ఉన్నాయి, సౌలు దగ్గర అన్ని ఉన్నా కూడా సౌలు దగ్గరికి వెళ్ళలేదు. అభిషేకం కలిగిన దావీదు దగ్గరికి రావడానికి గల కారణం ఏంటంటే, అభిషేకం కలిగిన దైవజనుడు చేతులెత్తి ప్రార్థన చేస్తే దేవుని కార్యాలు గొప్పగా జరిగిపోతాయి. అతను పేదవాడైనా కావచ్చు, దేవునికి స్తోత్రం.
దేవుని సేవకునికి ఇల్లు లేకపోవచ్చు, దేవుని సేవకుడు పేదవాడే ఉండొచ్చు, దేవుని సేవకుని కుటుంబం పేదరికంలోనే ఉండొచ్చు, కానీ వారి మీదున్న అభిషేకం మాత్రము ప్రజలపైన మెండుగా పనిచేసి దేవుని కార్యాలను జరిగిస్తాయి. అభిషేకం కలిగిన దైవజనుడి దగ్గర ఉండుట ప్రజలకు క్షేమము కలుగుతుంది. ఆమేన్. అభిషేకం కలిగిన దైవజనుడు చేతులెత్తితే మూయబడిన గర్భాలు తెరవబడతా ఉన్నాయి. హల్లెలూయా. అభిషేకం కలిగినటువంటి దైవజనుడైనటువంటి మోషే చేతులెత్తితే అమాలేకీయుల మీద యుద్ధములో విజయము కలిగింది. దేవునికి స్తోత్ర. అభిషేకం కలిగిన దైవజనుడు ప్రార్థన చేస్తే ఉన్నది లేనట్టుగా. సెకండ్ కింగ్స్ చాప్టర్ 4 అక్కడ ఒక తల్లి వస్తుంది, ఒక అక్కగారు వస్తారు. ఒక అక్కగారు తన 2 కుమారులను తీసుకొని పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఎక్కడికి? వినాలి వినాలి. ఎక్కడికి వచ్చింది? పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి వచ్చింది. చెప్పండి, ఏం పేరు పాస్టర్ గారి పేరు? ఎలీషా పాస్టర్ గారి దగ్గరికి ఒక విధవరాలు 2 కుమారులను తీసుకొని పాస్టర్ గారండి ప్రైజ్ లార్డ్ అని చెప్పి, అమ్మా వందనాలు. ఆమె మాట్లాడుతూ ఒక స్టేట్మెంట్ ఇస్తుంది. మొన్నటిదాకా నీ దగ్గర పరిచర్య చేశాడే నా భర్త, మొన్నటిదాకా నీ దగ్గర తబలాలు వాయించాడే, సంగీతం వాయించాడే, పట్టాలు తీశాడే, మైకులు శుభ్రం చేశాడే, వంట పరిచర్య చేశాడే, ఫ్యాన్లు బిగించాడే, నీతో పాటు కలిసి రాత్రింబవళ్ళు కారు తోలుకుంటూ, డోర్ తీసుకుంటూ, మంచినీళ్ళు ఇచ్చుకుంటూ నీతో పాటు కలిసి తిరిగాడే, ఇంటి పనుందన్నా, మందిరం పనుందన్నా, ఏ సేవ కూటమైనా నీతో పాటు కలిసి వచ్చాడే, ఆ పరిచర్య చేసేటువంటి వ్యక్తి భార్యను నేను. దేవునికి స్తోత్ర. నీకు తెలుసో తెలియదో ఆ పరిచర్య, నీ దగ్గర పరిచర్య చేశాడే ఆ భక్తి గల దైవజనుడి భార్యను అన్నది అక్కడ. చదవండి ఆ మాట. నీ దాసుడైన, ఎవరి దాసుడు? నా పెనిమిటి. నీ దగ్గర పనిచేశాడు, నీ దగ్గర పరిచర్య నేర్చుకున్నాడు, నువ్వు చెప్పిన పనెల్లా చేశాడు. కూర్చోరా అంటే కూర్చున్నాడు, లేయిరా అంటే లేచాడు, పరిగెత్తరా అంటే పరిగెత్తాడు, డ్రమ్ములు కొట్టరా అంటే కొట్టాడు, నీళ్లు పట్టరా అంటే పట్టాడు, టెంట్ వేయరా అంటే వేసాడు, మేకులు కొట్టరా అంటే కొట్టాడు, ఇల్లు శుభ్రం చేయరంటే చేసి, బాత్రూములు క్లీన్ చేయరంటే చేసి. నీ దాసుడైనా నా పెనిమిటి చనిపోయాడు, అతడు యెహోవా యందు కొట్టి చప్పట్లు. అది మ్యాటర్. కొట్టాలి చప్పట్లు. అసలు అది మ్యాటర్. అన్ని పనులు చేశాడు. అతని క్యారెక్టర్ ఏంటో తెలుసా? భక్తి కలిగిన వాడు మాత్రమే చేస్తాడు ఇట్లాంటి పనులు. ఎవడంటే వాడు చేయలేడు దేవుని పని. ఎవడంటే వాడు పట్టాలు తీయలేడు, ఎవరంటే వాళ్ళు ఫ్యాన్లు బిగించలేరు, ఎవరంటే వాళ్ళు పరిచర్య చేయలేరు, ఎవరంటే వాళ్ళు టెంట్లు వేయలేరు, ఎవరంటే వాళ్ళు వంటలు చేయలేరు, ఎవరంటే వాళ్ళు సేవకుల దగ్గర తగ్గించుకొని ఉండలేరు. సేవకుడు ఒకటి తిడితే పడి ఉండాలంటే ఎవరంటే వాళ్ళు ఉండలేరు. సేవకుడు కోప్పడినప్పుడు అయినా సరే నా దైవజనుడు, నా ఆత్మీయ తండ్రి, నా శ్రేయస్సు కొరకు ఆయన ప్రార్థన చేస్తాడనే మనసు ఎవరికంటే వాళ్ళకు ఉండదు. ఎవరికి ఉంటుందనంటే, ఎవరు కనిపెట్టుకొని ఉంటారంటే, కష్టమైన నష్టమైన బాధ అయినా ఏదైనా ఎవరు కనిపెట్టుకొని ఉంటారంటే భక్తి కలిగిన బిడ్డలు మాత్రమే సేవను కనిపెట్టుకొని ఉంటారు, దైవజనుని కనిపెట్టుకొని ఉంటారు, సంఘాన్ని కనిపెట్టుకొని ఉంటారు. భక్తి గల దైవజనుడని నీ వెరుగుదువో. ఎవరంటున్నానా? దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. భక్తి గల దైవజనుడు నా పెనిమిటే. అయితే నాకు ఒక కష్టం వచ్చిందయ్యా. ఏంటి తల్లి ఆ కష్టం నీకు? నీ భర్త భక్తి గల దైవజనుడు కదా, సేవకుని దగ్గర పరిచర్య చేసినాడు కదా అంటే ఆమె అంటుంది, నేను అప్పుల పాలయ్యాను. ఏమయ్యాను? అప్పుల పాలయ్యాను. వినాలి వినాలి, ఇవే మామూలు విషయాలు కాదు. నేను అప్పుల పాలయ్యానయ్యా, అప్పులయ్యాయి నాకు. అప్పులు ఇచ్చిన వాళ్ళు నా ఇంటి మీదకి వచ్చారు. వచ్చి నా 2 కుమారులను తీసుకెళ్ళి వాళ్ళు పని చేయించుకొని అప్పు తీర్చుకుంటారంట. నా 2 కుమారులు వెళ్ళిపోతే నా బ్రతికి ఏమవుతుందయ్యా? ఆమేన్. నా బ్రతికి ఏమవుతుందయ్యా? నువ్వే ఏదో ఒక దారి చూపించయ్యా. డబ్బులు ఏమని అడగలేదా అమ్మా? స్తోత్రం చెప్పండి.
డబ్బులు ఇవ్వని ఏం అడగలే, నీవే ఏదో ఒకటి చెయ్యయ్యా అన్నప్పుడు ఎలీషా మొత్తం జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈమె నన్ను డబ్బులు అడగలే, ధాన్యము అడగలే, లేకపోతే వచ్చి వాళ్ళకి చెప్పయ్యా నా కొడుకులను తీసుకుపోవద్దని కూడా అడగలే. నీ ఇంట్లో ఏమున్నాయి? అయ్యా ఒక నూనె కుండ ఉంది, అయితే ఇరుగు పొరుగు వారి దగ్గరికి వెళ్ళి నూనె కుండలు తీసుకొని రా. ఇంట్లోకి వెళ్ళండి, మీరు తలుపేసుకోండి, నువ్వు నీ కుమారులు, నేను ప్రార్థన చేస్తా. కుండలలో నూనె నిండిపోద్ది. నిండిపోయిన తర్వాత ఆ కుండలో ఉన్న నూనెను మీరు అమ్ముకొని రండి. మీరు అమ్ముకొని అప్పు తీర్చుకునేంత వరకు ఆ కుండలలో నూనె అయిపోకుండా ఉంటుంది అని చెప్పాడు. ఆయన నోటిలో నుండి వచ్చిన మాటను బట్టి, ఆ ఎలీషా పాస్టర్ గారు చేసిన ప్రార్థనను బట్టి కుండలో నూనె అయిపోకుండా అప్పులు తీరిపోయేంత వరకు దేవుడు కార్యం చేశాడు. ఉందా అది? ఉందా అది? ఉంటుంది మరి, దాంట్లోదేగా నేను చెప్పేది. స్తోత్రం చెప్పండి. అభిషేకము ద్వారా అప్పులు తీరిపోతాయి అనేవాళ్ళు స్తోత్రం చెప్పండి. ఎంతమంది నమ్ముతున్నారు? స్తోత్రం చెప్పండి. అభిషేకించబడిన దైవజనుడు ఒక మాట పలికితే అప్పులు తీర్చుకునే మార్గాలు సరళము చేయబడతాయి. ఒక అక్కగారు నా దగ్గరికి వచ్చి 3 లక్షలు తీర్చుకోవడానికి 10 సంవత్సరాల నుంచి ప్రయాసపడుతున్నాను అన్నది. అంతా నేను పని చేస్తున్నాను, మా ఆయన పని చేస్తున్నాడు, 3 లక్షల అప్పు తీర్చుకోవడానికి ప్రయాసపడుతున్నానన్నా. అప్పు తీర్చుకుందాము ఒక 50,000 అనుకునేసరికి మా ఇంట్లో ఏదో ఒక సమస్య. అప్పు తీర్చుకుందాము ఈ నెలలోనన్నా అనుకునేసరికి మా బంధువుల దగ్గర నుంచి ఏదో ఒక సమస్య. అప్పు తీర్చుకుందాం అనుకునేసరికి నా కుమారుల దగ్గర నుంచి ఏదో ఒక సమస్య వచ్చి డబ్బులు సంపాదిస్తున్నాం కానీ ఆ 3 లక్షల అప్పు తీర్చుకోలేకపోతున్నామన్నా అన్నది. నేను చెప్పాను, అక్క నువ్వు సరైన చోటికే వచ్చావు. నేను ఇవ్వలేకపోవచ్చు నీకు 3 లక్షల అప్పు. ఈ సంవత్సరంలో దేవుడు దాంట్లో సగం తీర్చేటట్టు నేను ప్రార్థన చేస్తాను. మిగతా సగం అన్నా అన్నది. మిగతా సగం తీర్చేటట్టు నువ్వు కూడా చేయాలి ప్రార్థన. నేను ప్రభువాని చేతులు ఎత్తితే నువ్వు ప్రభువాని చేతులు ఎత్తాలి. నేను యేసయ్య అని పిలిస్తే నువ్వు యేసయ్య అని పిలవాలా. నేను సగం పని చేస్తా, సగం పని నువ్వు చేయాలి. ఆమేన్. ప్రార్థించుట దైవజనుని పని, విశ్వసించుట విశ్వాసుల పని, కార్యం చేయుట దేవుని పని. సగం పని నేను చేశాను, సగం పని మీరు చేయాలి, పూర్తి పని అన్నా. ఎట్లా తీరుతాయా అన్నా అన్నది. ఎట్లా తీరుస్తాడో నాకు తెలియదు దేవుడు, కానీ తీరుస్తాడు. నాకేం తెలుసు ఎలా తీరుస్తాడు? ఆయన మార్గాలు ఎన్ని ఉంటాయో నాకేం తెలుసు? ఆయన ఎన్ని డోర్లు ఓపెన్ చేస్తాడో నాకెట్ట తెలుస్తుంది? నాకు తెలియదు. మనం అనుకుంటాం ఇది ఒక్క ద్వారం, నేను ఆయనకి ఇంకొకటి ఉంటుంది. సరేలే ఈ 2 అనుకుంటాం, ఇంకొకటి ఉంటుంది. సరేలే 3 అనుకుంటాం, ఇంకొకటి. ఆయనకు చాలా ఉంటాయండి, మనకి ఆప్షన్ లేదు. ఆయనకు బోల్డ్ అన్న ఆప్షన్స్. ప్రార్థన చేశాను, మీరు నమ్ముతారో లేదో, అదే సంవత్సరంలో ఆమె చివరిలో, నేను డిసెంబర్లో ఉపవాస కూటాలు పెట్టినప్పుడు, ఉపవాస కూటాలు డిసెంబర్ చివరిలో 3 రోజులు పెడతాం కదా మనము. ఆ నూతన సంవత్సరం ఆరాధనకు ముందు పెట్టేటప్పుడు ఆ ఎక్కను నేను ఎందుకు అడగాలనిపించి ఆ సంవత్సరంలో నేను, అక్క ఈ ఉపవాస ప్రార్థనలో కూడా ఈ అప్పుల గురించి చేయాలనుకుంటున్నాను, చీటి రాసుకొని రానంటే ఆమె ఎంత రాసుకొని వచ్చిందో తెలుసా? 60,000 రాసుకొని వచ్చింది. నేను అడిగాను, మిగతా 2,40,000 సంగతి ఏందనంటే, దేవుడు కార్యము చేశాడన్నా. 2,40,000 అప్పు తీరిపోయింది. వచ్చే ఎండాకాలం కల్లా ఈ 60,000 కూడా తీరిపోయినాక సాక్ష్యం చెప్దామని నేను అడగలేదు. అందుకు నేను ఇప్పుడు నువ్వు అడిగినావు కాబట్టి చెప్తున్నా, ఈ సంవత్సరంలోనే దేవుడు కార్యం చేశాడు. ఆమె అప్పు తీర్చింది రాజన్న కాదు, అప్పు తీర్చింది అభిషేకము. స్తోత్రం చెప్పరే, హల్లెలూయా. అభిషేకం కలిగిన బిడ్డలు ప్రార్థన చేస్తే, అభిషేకం కలిగిన విశ్వాసులు ప్రార్థన చేస్తే, అభిషేకం కలిగిన సంఘము ప్రార్థన చేస్తే, అభిషేకం కలిగిన దైవజనుడితో కలిసి ప్రార్థన చేస్తే మూయబడినవి కూడా తెరవబడతాయి, జరగబడినవి కూడా జరిగిపోతాయి. అంతే. ఆమె అభిషేకం కలిగిన బిడ్డలు ప్రార్థన చేయబట్టే మరణము దాకా వెళ్ళిన నన్ను దేవుడు ఈడ్చుకొని వచ్చి, వరే వాళ్ళు ఏదన్నా జాతరనని అని చెప్పి నన్ను తీసుకొని వచ్చిండు ప్రభువు. అభిషేకం కలిగిన దేవుని పిల్లల ప్రార్థనను యెహోవా దాటిపోడు.
మీ ప్రార్థన దాటిపోడు. మీ అప్పులను తీర్చడానికి మీ దగ్గర ఉన్న అభిషేకం అనే దాన్ని వాడుకోండి మీరు. ఆమేన్. మీ కాడున్న అభిషేకాన్ని వాడుకోవాలి. ఏదన్నా కార్యం జరగాలంటే మీ మీదున్న అభిషేకాన్ని వాడుకోవాలి. ప్రార్థనలో కూర్చున్నప్పుడు ఉత్త ప్రార్థన చేయడం కాదు, భాషలతో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి సంఘము. ఆమేన్. భాషలతో ప్రార్థన చేయాలి. అది శరీర సంబంధాలకు అర్థం కాదు. వాళ్ళతో మనకు పని ఏమండి? మనం ప్రార్థన చేయడమే. భాషలతో మాట్లాడుదును, సంగీతములతో మాట్లాడుదును, భాషలతో ప్రార్థన చేయుదును, సంగీతములతో ప్రార్థన చేయుదును. ప్రార్థన అనేది మనము చేయడం ప్రారంభిస్తే అభిషేకముతో జరగని కార్యాలు లేవు. నేను అనుభవంతో చెప్తున్నాను. కాబట్టి అప్పులు తీర్చేది దేవుని అభిషేకము. అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు, కన్నీరు తుడచువాడు యేసు దేవుడు, కన్నీరు తుడచువాడు యేసు దేవుడు, అప్పులన్నీ తీర్చువాడు యేసు దేవుడు, స్వస్థపరచే మంచివాడు, స్వస్థపరచే మంచివాడు, చాలా 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 మంచివాడు యేసుదేవ్. చెప్పండి మాట, మంచివాడు యేసుదేవుడు, చాలా చాలా మంచివాడు. చిన్న చిన్న పదాలే పలకండి. మంచివాడు యేసుదేవుడు, మరలా మంచివాడు యేసుదేవుడు, చాలా చాలా మంచివాడు. చెప్పండి, చాలా 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 కన్నీరు తుడచువాడు, అప్పులన్నీ తీర్చువాడు, కన్నీరు తుడచువాడు, అప్పులన్నీ తీర్చువాడు, స్వస్థపరచే మంచివాడు, స్వస్థపరచే మంచివాడు, చాలా 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 కన్నీరు తుడచువాడు, కన్నీరు తుడచువాడు, అప్పులన్నీ తీర్చువాడు, అప్పులన్నీ తీర్చువాడు, స్వస్థపరచే మంచివాడు, స్వస్థపరచే స్తోత్రం చెప్పండి చేతులెత్తి గట్టిగా. ఎలాంటి వాడు యేసు ప్రభు, ఎలాంటి వాడు యేసు ప్రభు, ఎంత మంచివాడు, ఎంత మంచివాడు, హౌ గ్రేట్, ఎంత మంచివాడు ఆయన, ఎంత గొప్పవాడు ఆయన. చాలా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. అభిషేకము కలిగినటువంటి దావీదు దగ్గరికి వచ్చారు. దావీదు అప్పులు ఎలా తీర్చగలవు వాళ్ళవి, దావీదు వారి కుటుంబాల సమాధానం ఎలా ఇవ్వగలవు, దావీదు వారి ఇబ్బందులు ఎలా పోగొట్టగలవనంటే దావీదును అడిగితే దావీదు దగ్గర ఉన్న వాళ్ళు సమాధానం చెప్తున్నారు. మేమెందుకు దావీదు దగ్గరికి వచ్చామో తెలుసా, మేమెందుకు దావీదు పంచ చేరామో తెలుసా, ఎందుకు మేము దావీదున్న గుహలోనికి వచ్చామో తెలుసా, దావీదు మా అప్పులు తీరుస్తాడని కాదు, దావీదు మాకు సమాధానాన్ని ఇస్తాడని కాదు, దావీదు మాకు ఇబ్బందులు తొలగిస్తాడని కాదు, అతని తలపైన పోయబడిన పరిమళ తైలం ఒక అభిషేకం ఉంది. అది కొమ్ములోని అభిషేకం, అది సమూయేలు అభిషేకించిన అభిషేకం. అది ఆ అభిషేకము ద్వారా ఎలీషా పాస్టర్ దగ్గరికి వెళితే అభిషేకము ద్వారా స్వస్థత, అభిషేకము ద్వారా అప్పులు తీరిపోయే, అభిషేకము ద్వారా కార్యాలు జరిగాయి. విశ్వాసముతో స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి.
హల్లెలూయా, హల్లెలూయా. కుష్టు రోగముతో బాధపడుతున్న నయమాను కూడా ఎలీషా పాస్టర్ దగ్గరికి వచ్చాడా లేదా? కుష్టు రోగంతో బాధపడుతున్న నయమాను కూడా ఎలీషా పాస్టర్ దగ్గరికి వచ్చాడు. దైవజనుడా, నేనేమి చేయవలెను? నువ్వేం చేయాల్సిన పని లేదు, యోర్దాను నది ఉంది, 7 సార్లు ఎక్సర్సైజ్ చేయడం, 7 సార్లు మునగడం, మునగడం ఎన్నిసార్లు? 7 సార్లు. ఇదేం స్వస్థత ప్రార్థనయ్యా? చాలా రకాల ప్రార్థనలు చూసినా కానీ ఇట్ట కూడా ఉంటాయి స్వస్థత ప్రార్థన. నా రోగం మీద పెట్టి రుద్ది 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 బాగు చేస్తాడు అనుకుంటే ఒక నూనె సీస అంతా గాజేసి ఈయన ఏంది యోర్దాను నదిలోకి వెళ్ళి 7 సార్లు. నేనేమంటానంటే, ఎలీషా దగ్గరికి ఫస్ట్ వచ్చిందే ఒక విధవరాలు 2 కుమారులను వేసుకొని. ఆమె నూనె కుండలు తెచ్చినందుకు ఆమె అప్పులు తీరలే, దైవజనుడి మాటను నమ్మినందుకు అప్పులు తీరలే. అర్థమవుతుందా మీకు? సబ్జెక్ట్ అర్థమవుతుందా? దైవజనుడి మాటకు లోబడినందుకు సమస్య పరిష్కరించబడింది. దైవజనుడి మాటకు గౌరవం ఇచ్చినందుకు సమస్య పరిష్కరించబడింది. ఇప్పుడు రెండవ వ్యక్తి నయమాను వచ్చాడు ఎలీషా దగ్గరికి. పాస్టర్ గారు కాస్త బయటికి వచ్చి ప్రార్థన చేస్తారా అని అంటే ఆయన అన్నాడు, నువ్వు యోర్దాను నదికి వెళ్ళి 7 సార్లు మునుగురా సరిపోద్ది కానీ అన్నాడు. ఇదేంటండి పాస్టర్ గారు, చాలామంది పాస్టర్లను చూసిన దగ్గరికి వచ్చి నెత్తి మీద చేయి పెట్టి కాసేపు ఊపి 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 ప్రార్థన చేస్తారు, మీరేంటండి ఉఫ్ అంటున్నారు? అరే, దేవునికి రకరకాల స్టైల్స్ ఉన్నాయి లేరా? దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. 7 సార్లు వెళ్ళి యోర్దాను నదిలో మునిగితే వాక్యం చెప్తుంది, పసిపిల్లవాని దేహము వలె నయమాను దేహము బాగుపడిపోయిందంట. పిలిచి ప్రార్థన చేశాడా? ఏమైనా మెడిసిన్ రాసి ఇచ్చాడా? ఇదిగో ఈ మందులు వాడిపో, ఒక కోర్సు వాడు, పలానా ఆయన కాడికి పోయి ఇంజక్షన్లు వేస్తాడు, పలానా డాక్టర్ కాడికి వెళ్ళి కలువో, నేను చెప్పినానని చెప్పు, నీకు కమిషన్ కూడా తగ్గిస్తుంది అన్నాడా? ఏం ప్రిస్క్రిప్షన్ కూడా ఏం రాసి ఇవ్వలేదు, ఒక ఇంజక్షన్ కూడా లేదు, ఒక నూనె బాటిల్ కూడా లేదు. స్వస్థపరిచింది ఏందో తెలుసా? యోర్దాను నదిలో 7 సార్లు మునిగినందుకు కాదు, దైవజనుడి మాటను విన్నందుకు అతను స్వస్థతను పొందాడు కూడా. దైవజనుడి మాటకు లోబడినప్పుడే స్వస్థత తన లోపల ప్రారంభించబడింది. కారణం ఏంటంటే, దైవజనుడి లోపల ఏముంది? 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 అభిషేకం ఉంది బిడ్లారా. మీరు దైవజనుడి మాటను రెస్పెక్ట్ చేయండి, దైవజనుడి మాటకు లోబడండి. ఇది జరుగుతుందని మీరు నమ్మితే అది మీకు జరుగుతుంది. అన్నామంటే ఇంకో వెనక్కి పోతుంది, ఇంకంతే. జరుగుతుంది అని అంటే జరుగుతుంది అంతే. ఆమేన్. ఎన్ని కార్యాలు జరిగినాయి మన సంఘంలో, ఎంతమంది పేషెంట్లు బాగుపడిన వాళ్ళు ఉన్నారు, ఎంతమందికి కవల పిల్లలు పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఒక్క నలుసు 2 నలుసులు పెట్టి మళ్ళీ ఇంటికి పిలిచి ఏందయ్యా ఇది, వీళ్ళకు కడగలేకపోతుంటే నేను వచ్చి కడగాలి వాళ్ళకి. మరి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని అద్భుత కార్యాలు, ఎన్ని ఆశ్చర్య కార్యాలు, ఎన్ని మిరాకల్స్ జరిగినాయి దేవుని సంఘంలో. కారణం ఏంటో తెలుసా? ఇది రాజన్న వల్ల కాదు, రాజన్న మీద ఉన్నటువంటి యేసయ్య అభిషేకం వల్ల జరుగుతాయి ఇవన్నీ కూడా. ఇక్కడ అభిషేకం పోయబడింది, అభిషేకం పోసుకుంటాను రోజు కూడా. రాత్రులలో లేచి దేవుని అభిషేకాన్ని నింపుకొని మీకు పంచి పెడతా ఉంటాను నేను. దేవునికి స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. రాత్రులలో నింపుకోవడం, పగలు మీకు పోయడం, రాత్రులలో నింపుకోవడం, పగలు మీకు పంచిపెట్టడం ద్వారా దేవుని కార్యములు జరుగుకుంటూ వస్తూ ఉన్నాయి. కాబట్టి కార్యములు చేసేదేంటి? దావీదు దగ్గర ఏముంది? దావీదు దగ్గర ఏముంది? దావీదు దగ్గర ఏముంది? అభిషేకం ఉంది దావీదు దగ్గర. నీ దగ్గర కూడా ఉంది అభిషేకం, నువ్వు గుర్తించట్లేదాన్ని.
మీలో చాలా మంది దగ్గర దేవుని అభిషేకం ఉంది. మీరు అభిషేకంతో ప్రార్థన చేయకుండా మామూలుగా ప్రార్థన చేస్తుర్రు. మీ అభిషేకాన్ని బయటికి తీయండి. ఆ మట్ట అనుకుంటుంది, ఈయన ఇట్ట అనుకుంటాడు. అదే ఊరిక పొద్దు గుగ్గులు ఏందయ్యి, వాళ్ళు అట్ట అనుకుంటారు, వీళ్ళు ఇట్ట అనుకుంటారు, నీకేం పని అనుకుంటూనే ఉంటాడు. అద్భుతం జరిగినాక అనుభవించి సంతోషపడేది మనం. వాళ్ళు కుళ్ళుకొని చత్తురు, కుళ్ళుకుంటారు. అసూయ ఉంటుందా? మనం కొంచెం బాగుపడ్డామనుకో ఇంకా రగిలిపోతూ ఉంటారు. ఉద్యోగం వచ్చింది అనుకో రగిలిపోతుంటారు. మీ పిల్లలు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు అనుకో ఇంకా గ్యాస్ ట్రబుల్ అంతా వాళ్ళకి వచ్చేస్తుంది. వాళ్ళకి అరడజన్ ఏంటి అమ్మాయి ప్యాంట్రాప్ జల్లా, ఏం జల్లులు, ఆ జల్లులు ఎన్ని వేసుకున్నా ఈ జల్లు ఈ వాన ముందా ఇంకేం కుదరదు. ఇది తుఫాన్ అయిపోయా గ్యాస్ ట్రబుల్ అనేది. ఏదైనా మంచి జరిగితే ఇంకా రెచ్చిపోతారు కొంతమంది. అప్పుడప్పుడు నేను మీకు చెప్తా ఉంటుంటాను. ఒక ఆయన తపస్సు చేశాడంట. దేవుడు వరం ఇవ్వడానికి దిగొచ్చిండు. ఎరా నీకేం కావాలరా అన్నాడంట. దేవుడా నేనేది అడిగితే అది దేవుడా అన్నాడంట. ఓకే పో ఇస్తున్నాను, అయితే నీకు ఒక కండిషన్ రా అన్నాడంట. ఏంటిది దేవుడా అన్నాడంట. నీకు ఒకటిస్తే నీ పక్కోడికి 2 ఇస్తా అన్నాడంట. పక్కోడి సంగతి నాకెందుకులే, వాడికి ఎండితే నాకెందుకు అనుకొని, సరే దేవుడా నాకు మాత్రం 1 ఇచ్చేయన్నాడంట. ఇచ్చిన పోరా అన్నాడంట. వీడు మర్యాదగా ఉండొద్దు, వీడు మర్యాదగా ఉండడు. సరే వాడు గోనె పట్టేసుకొని ఒక గుడిసెలో పండుకుంటుంటాడు. వాడు పొగులంతా అడక్కొచ్చుకొని గోనె పట్టేసుకొని గుడిసెలో పండుకుంటాడు. ఆ రాత్రి పండుకుంటప్పుడు అనుకున్నాడు, దేవుడా నువ్వు నాకు వరం ఇచ్చానన్నావు, ఈ రాత్రి నేను నిద్రపోయి లేచేసరికి 7 అంతస్తుల డాబా మీద పట్టు పరుపు మీద నేను పండుకొని ఉండాలి ఏసీ రూమ్లో అన్నాడంట. ఇచ్చిన పో అన్నాడంట. వీడు పండుకొని నిద్రపోయిండు. ఉదయాన్నే తెల్లవారుజామునాడికి మెలకు వచ్చి చూస్తే వాడు దేని మీద ఉన్నాడు, పట్టు పరుపు మీద 7 అంతస్తుల బిల్డింగ్లో ఉన్నాడు. అబ్బా దేవుడు చాలా మంచివాడు, దేవునికి స్తోత్రం అనుకొని దేవుడిని స్తుతిస్తా ఉన్నాడంట. ప్రభువా నువ్వు ఎంత మంచి దేవుడవేసయ్యా, నువ్వు ఎంత మంచి దేవుడవేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా అని ఆ రోజంతా పాడుకొని కూటం పెట్టుకునే టైంలో వాడికి గుర్తొచ్చిందంట, నాకు 1 ఇచ్చే. పాట ఆపేసిండు సగంలో. ఈ పాట తర్వాత అయినా పాడుకోవచ్చని కిటికీ తెరిచి చూస్తే పక్కన 2 బిల్డింగులు ఉన్నాయంట. ఇది ఎట్లా కుదురుతుంది? తపస్సు చేసింది, వరం పొందుకుంది, కఠోరమైన బాధలు అనుభవించింది, వాడికి ఎట్లా పోతుంది? అబ్బా సరే 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 అనుకున్నాడు. మరలా ఆ రోజు మరలా భగవంతునికి ప్రార్థన చేస్తున్నాడు. భగవంతుడా నాకు ఒక మారుతి రెడ్ కారు వ్యాన్ కావాలని. సరే ఇచ్చిన పోరా అన్నాడు. రెడ్ కలర్ వ్యాన్ అడిగాడు కదా మారుతి, సరే ఇచ్చిన పోరా అన్నాడు. ఉదయం మనోడు లేచి చూసుకునేసరికి ఇంటి ముందు కారు వచ్చిండు. అబ్బా లిఫ్ట్లో నుంచి వేగంగా దిగి వచ్చి కారు ఎక్కి కిక్కి కనుకొట్టు కూడా సంతోషపడ్డాం. కిక్కి కనుకొట్టు కొత్త మురిపేం అంతేగా. బండి వచ్చింది అనుకో, పిల్లలకి మీరు బండి తీసి తోంటారు ఇంటికాడ. ఎలీషక్క మొన్న ఇంటికి పిలిస్తే నేను పాస్టర్ వెళ్ళినాము. అన్నం తినన్నా అంటే నాది లేదు, అన్నం తినాలన్నాడు. ఆల్రెడీ తిని వచ్చినాం అప్పుడే వేరే దగ్గరికి పోయి. ఎవరి దగ్గరికి? ఈ బుడ్డదాని దగ్గరికి కాదు, పోయి మా విక్టర్ అన్నోళ్ళ ఇంటికాడికి వెళ్ళి ఫంక్షన్కి వెళ్ళి భోజనం చేసుకొని కార్యక్రమం చూసుకొని అప్పుడే వచ్చినాం. సరే వచ్చినాం. అన్న బోధినంటన్నా అంటే అబ్బా అక్క ఇందాకనే తిన్నామక్క అంటే, అన్నా సరే ఒకరోజు కుటుంబంతో రండి అన్న భోజనం పెడతాను అని కొంచెం బాగా ఫీల్ అయింది. నేనేమో మీటింగ్కి వెళ్ళాలా, మధ్యపాడు మీటింగ్కి వెళ్ళాలా. సరే నేను సాయంత్రం అన్న వండులే మేము వచ్చి తింటామనే దానికి లేదు, ఆమెమో బాధపడుతుందని. సరే అక్క 5 గంటలకు నేను బయలుదేరి వెళ్ళిపోతాను నేను మధ్యపాడు. 4:30 కల్లా నాకు ఏదన్నా 2 చపాతీలు వేసి మంచి ఒక పప్పు చేసి ఒక పచ్చడి చేసి నాకు పంపించు అని చెప్పిన. అన్న సరే అన్న మంచిదన్నా, నీ కొడుకు వస్తాడు కదా వాడితో పంపించని చెప్పిన. సరే అని చెప్పేసి వాడు కొత్త సైకిల్ కొనుక్కుంటే, ఆ అమ్మ ఒడి డబ్బులు పడ్డాయని కొత్త సైకిల్ కొనుక్కుంటే ఆ సైకిల్కు వాళ్లకు ప్రార్థన చేసి మేము వచ్చేసినాం. సరే నేను నిద్రపోయా, నేను వచ్చి పడుకున్నాను. పడుకొని ఇంకా స్నానం చేద్దామని అప్పటికి 4:30 అయింది. స్నానం చేసి రెడీ వెళ్దాం అనుకునేసరికి మా యొక్క పాపని తీసుకొని వచ్చింది. ఆ యొక్క వచ్చింది ఓయమ్మంగా వెళ్ళిపోతాడేమో తినకుండా అని చెప్పి.
సరే అని చెప్పి వస్తే నేనుండి, అక్క నువ్వెందుకు వచ్చినావు, వాడు ఉన్నాడు కదా నీ కొడుకు, అన్ని పని చేయగలిగిన సామర్థ్యం కలిగి, వాడిని సైకిల్ ఇచ్చి పంపించకూడదు అని అంటే, అన్నా అది కొత్త సైకిల్ వేసరికి నువ్వు ఎవరికన్నా ఏమన్నా ఇచ్చుకోపో, నేను దుక్కుకోవాలి ఈరోజు అని చెప్పి వాడి ఇంటి సగాలే లేడన్నా. కొత్త పిచ్చోడు ఆడు సైకిల్ వేసుకొని ఇంకేడొస్తాడు. వాడికి ఒకవేళ ఆమె క్యారేజ్ ఇచ్చిన వాడు రేపు ఉదయం వస్తాడు. దేవునికి స్తోత్ర. మా ఇంట్లో మా అన్న బండి పెట్టిపోయినాడు హైదరాబాద్లో, నేను చదువుకునే టైంలో 8th క్లాస్ టైంలో. 2 చతక్కులు ఉండేటి, ఇప్పుడు ఆడ నేను చతక్కులు ఉండేటి, ఒక లూనా ఉండేది, ఇంట్లో ఒక సైకిల్ ఉండేది. ఒక చతక్కు బండి పెట్టిపోయినాడు. నేను నిద్రపోయి లేచేసరికి మా అన్నోళ్ళు ఉన్నారా లేరా చూస్తే లేరు, వాళ్ళు డ్యూటీకి పోయినరు. ఒక చెతక్కు ఆ లూన వేసుకొని పోయినరు. చెతక్కు ఒక బండి ఏమో ఇంట్లో ఉంది. మా అమ్మ కాడికి పోయినమ్మో, ఓమా బండి అంటే ఒరే వద్దు పోర్రా ఆయన, మిడి మేళ పోడాడు దాసుగాడు వచ్చిందంటే ఒరే పోడతా అంటే మా దాసన్నకి నేను భయపడేది. ఒరే వాడు మిడి మేళ పోడరు బోర స్వామి, వాడు వచ్చిండనంటే ఇంక నిన్ను దండానికి ఆడలేదు. ఈడికే పోయేస్తామ్మా, ఈడికే అల్లాడిదాకా పోయేస్తామ్మా. ఇంకా నేను సొక్క కూడా వేసుకోలే, మొహం కూడా కడక్కలే, షెడ్ మీద బనీన్ మీదనే ఉన్నా. నిద్రపోయి అప్పుడే లేసి మా అమ్మ కూరగాయలు పోతుంటే ఎంబడి పడుతున్నా. మా అమ్మేమో టైం అవుతుంది, అమ్మ డ్యూటీకి పోవాలా, ఎంబడి పడతా ఉంటే ఇంకా మా అమ్మ కోపం వచ్చాయ్యా నీకు దండం పెడతా, వాడు వచ్చి నిన్ను కొడితే ఇంకా నేను చూడలేనురా, ఇది కొట్టుకాడికే పోయిరా అన్నది. కొట్టుకాడికే పోతున్నా. సరే 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 ఇయ్యన్నాను, టపక్కిన తీసుకున్నాను. ఇంకా అది తొక్కితే స్టార్ట్ అయ్యేది. అది 4-5 తొక్కితే అట్టనే పాసిమకాన్నే పుసులన్నీ అట్టనే ఉన్నాయి. రాత్రి కాల్చిన జొల్లు అట్టనే ఉంది. బనియను ఇంకా అప్పుడప్పుడు నేను అప్పుడు కూడా షెడ్యూల్లోనే లే, మొత్తం ఉత్సంత దాంట్లోనే లే, కానీ అది తడిసే ఉంది అట్టనే. మా ఇచ్చేస్తే మొత్తానికి మా అమ్మ ఇచ్చింది, దాన్ని స్టార్ట్ చేసుకున్నా, దాని మీద కూర్చున్నా, ఇంకా లేని అడ్రస్. ఆ బనియల మీదనే రౌండ్లేసి పెట్రోల్ అయిపోయిన వచ్చింది. అది లాస్ట్లో మూమెంట్ ఇస్తే డ్ర్ అనే కాడికి వచ్చినాక అమ్మో ఇది ఆగిపోయేటట్టుంది, మా అన్నకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా. అప్పుడు 25 రూపాయల పెట్రోల్ లీటరు. సరే అని చెప్పేసి మా అమ్మేమో రోడ్డు మీదకి వచ్చింది. ఈ మిడి మేళపడి ఆడికి పోయిండో, యాన్న నాకు గుద్ది కింద పడ్డాడో, ఈ బండి ఏదన్నా అయితే వాడు నన్ను బతకనీయుడు దాసగాడని చెప్పి మా అమ్మ రోడ్డు మీదకి వచ్చి ఒరే రారా, ఒరే పొలపరాడ రారా ఇంటికి, ఒరే వాడు వచ్చిందంటే నన్ను బతకనీయడు రా అని చెప్పి నన్ను తీసుకొచ్చి, నాకు కూడా గుండె దబ్బి పెట్టింది. ఎందుకు పెట్రోల్ అయిపోతుంది. వచ్చినాను ఆడబెట్టినాను. అట్టనే మా ఫ్రెండ్ ఒకడు పండుగాడని ఉన్నాడు, వాడికి అన్న డబ్బులు ఉండేది. ఇంకా సరే అని చెప్పేసి ఆ బాటిల్ ఒకటి ఎత్తుక్కుంటే యాన్నో దొంకకాడ ఒక బాటిల్ దొరికింది. బాటిల్ దొరికితే బయటికి పోయాడు. ఆ బాటిల్ ఏదైతే మనం తుడుచుకొని దాన్ని బనియనుకు ఆ బాటిల్ తీసుకోపని, ఒరే ఒక ½ లీటర్కి డబ్బులు ఇరా, ఒరే ఏంద్రా ఉదయాన్నే నువ్వు అంటే, ఊరే నేను అనవసరంగా బండి తోలినరా, పెట్రోల్ అయిపోయిందిరా, మా అన్న సాయంత్రం కల్లా వస్తాడు రానంటే వాడిని బతిమలాడితే వాడి హోంవర్క్లు అన్నీ రాసినాక డబ్బులు ఇచ్చిండు. ఏం చేస్తావు, వాడి హోంవర్క్లు అన్నీ రాపించుకొని వాడు ఇంటర్వెల్ అయిపోయి నాకు డబ్బులు ఇస్తే బ్యాగ్లోనే పెట్టుకొని పోయినా. ఈ డొంకకు పోయి వచ్చినటువంటి అది బాటిల్ బ్యాగ్లోనే పెట్టుకొని పోయి, అప్పుడు మేము సైకిల్ వేసుకొని పోయి, ఒక సైకిల్ ఉంటే పోయి చాలా దూరం పోవాలి, 7 కిలోమీటర్లు పోయి ఆ పెట్రోల్ తీసుకొచ్చుకొని దాంట్లో పోసిన తర్వాత ఇంటికి వచ్చినాక సాయంత్రం మా అన్న దానికి వెళ్ళి రౌండ్కి చూస్తున్నాడు. నాకేమో గుండెలు దడ మా అమ్మ చెప్తాదేమో అనుకుంటున్నా. ఏందిరా దానికి వెళ్ళే చూస్తున్నావు అంటే, ఏంది ఇది ఏందో కదిలిందే అని అంటున్నాడు. నేనేలే అది కసు ఉడిచేటప్పుడు దాన్ని అటు ఇటు దొబ్బినాం, కానీ దొబ్బి కసు ఉడిచినాం, మీరు ఆనంటే ఆడ పెడితే ఎట్టా అంటుంది. కవర్ చేసింది మొత్తానికి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజు బతికిపోయినా మా అమ్మ వలన. స్తోత్రం. వాడు కూడా కారు చూసుకున్నాడు, వచ్చి హార్న్ కొట్టుకున్నాడు, సంతోషపడ్డాడు. వాడికి మళ్ళీ గుర్తొచ్చింది, నాకు ఒక్క కారు ఇస్తే
పక్కోడికి అమ్మా అని చెప్పినాడు. వెంటనే డోర్ వేసి వచ్చి ఆ గోడ ఎక్కిట్టు చూస్తుండు. ఎన్ని ఉన్నాయాడా? 2 కార్లు. 2 కార్లు ఉండనే ఏమొచ్చింది అనుకొని మిద్దె మీదికి పోయి ఆలోచన చేసి 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 కృతజ్ఞత పాట అయిపోయింది. కృతజ్ఞత ప్రార్థన అయిపోయింది. అన్నీ అయిపోయినాయి. రగిలిపోతున్నాడు. ప్రభువా, దేవుడా, ఈరోజు నాకు ఒక కన్ను పోవాలి. వాడికి ఎన్ని పోతాయి? వాడు కూడా నిద్రపోయిండు. తెల్లవారుజామైంది, లేచిండు, చిన్న ప్రార్థన చేసుకున్నాడు, బయటికి వచ్చిండు. బయటికి రాగానే వాడి గార్డెన్లో అవకలోడు వాడి గార్డెన్లో నీళ్లు పెట్టుకుంటా కనపడ్డాడు. ఈడేమో ఒక గుడ్డి కన్నుతో చూస్తుంటాడు. ఈడికొకటి పోయింది. కానీ వాడికి 2 కళ్ళు పోకుండా దేవుడు కాపాడుకుంటూ వచ్చాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? ఇస్తానన్నాడు కానీ తీసుకుంటాను అనలేదు కదా యేసు ప్రభు. ఇది గుర్తుపెట్టుకోండి మీరు. దేవుడు ఏమన్నాడు? ఇస్తా అన్నాడు. ఆయన మంచే చేస్తాడు కానీ చెడు కీడు చెయ్యడండి. కాబట్టి మనం అందుకే మన పొరుగు వారి క్షేమాన్ని కోరుకుంటే మనం క్షేమంగా ఉంటాం. మా పొరుగు వాడి గురించి మనం నాశనం కోరుకున్నాం అనుకో, ముందు మన కానించే స్టార్ట్ అయింది నాశనం. మన బిడ్డలందరూ దీవించబడుదురుగాక. హల్లెలూయా. అదుల్లాము గుహలో దాక్కున్నాడు. అతని దగ్గరికి అప్పులు చేసుకున్నవారు, సమాధానం లేనోళ్ళు, ఇబ్బందులు వాళ్ళందరూ వచ్చారు. అభిషేకం ఉందని చెప్పి వచ్చారు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. మీకా గ్రంథము ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. 1:15 చదవండి. మీకా గ్రంథం 1:15. నేను ఇంతసేపు తీసిండు. ఇశ్రాయేలీయులలోని ఘనులు అదుల్లామునకు పోవుదురు. స్తోత్రం చెప్పండి. ఒక మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎవరు వస్తారంట అదుల్లాములోనికి? ఇప్పుడు చెప్తాను. అదుల్లాము అనగా దేవుని మందిరము. చెప్పండి, అదుల్లాం అంటే ఏంటి? చెప్పాలి అందరూ. అదుల్లాం అంటే ఏంటి? మౌనిక, అదుల్లాం అంటే ఏంటి? ఇంటికాడ నవ్వుకుందరులే. చెప్పండి, అదుల్లాం అంటే ఏంటి? దేవుని మందిరం. అదుల్లాములోనికి ఎవరు వస్తారంట? గనులు. ఎవరు? దేవుని మందిరములోనికి ఇప్పుడు వచ్చిన వారందరూ ఎవరు? చెప్పండి, ఎవరు? గనులు దేవుని దృష్టిలో. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒలీవ ప్రార్థనా మందిరములోనికి ఎవరంటే వాళ్ళు రాలేరు. ఎవరంటే వాళ్ళు వచ్చినా ఎక్కువ రోజులు ఉండలేరు. కారణం ఏంటంటే ఇదొక ఘనమైన స్థలము. ఇది పరలోకపు గవిని, దేవుడు నివసించే చోటు. దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండేటువంటి ఒక పరసంబంధమైన స్థలము అదుల్లాము గుహము అనగా దేవుని మందిరం. కనుక గనులైనటువంటి ఇశ్రాయేలీలు అంటే ఆయన పిల్లలు మాత్రమే ఒలీవా మందిరములోనికి వస్తారన్నమాట. చప్పట్లు కొట్టండి. అది మ్యాటర్. ఎవరంటే వాళ్ళు రాలేరు. ఏక సాకులు చెప్తారా? అంత దూరమా, ఏంత దూరమా, ఆడిక ఈడిక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను చెప్తా ఉన్నాను, ఇది ప్రవచనం అయితే చెప్తా ఉన్నాను. రానున్న సంవత్సరాలలో ఈ మందిరం సరిపోదు మనకు. మీరు ఇంత విశాలంగా కూర్చోలేరు. మీరు చెప్తా ఉన్నాను, ఇది ఇట్లా మనం పెంచుకోవాల్సి వస్తుంది. ఫుల్ పీట్ మీద కూడా పిల్లలను పెద్దలను కూర్చోబెట్టాల్సి వస్తుంది. అంత స్థలం నిండిపోద్ది ఇదంతా కూడా. మొదట నీ స్థితి కొద్దిగా ఉండినను తుదకు నీవు మహాభివృద్ధి పొందుతావు. దేవునికి స్తోత్ర. ప్రారంభంలో మన పరిచర్య మూసేయండి, బైబిల్ మూసేయండి. ప్రారంభంలో మన పరిచర్య 6 మందితో ప్రారంభించబడింది. 60 మందిగా మార్చబడ్డది. రేకుల షెడ్డుకి వచ్చేసరికి అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయ్యేసరికి 400 మందిగా మారిపోయింది ఈ పరిచర్య. ఈ పరిచర్య అంతకు మించి మారిపోతుంది. ఇంకా ఈరోజు చాలామంది రాలేదు. జమ్మనపల్లిలో ఎవరు రాలేదు.
వాళ్ళకి ఏ పనులుండి రాలేదు. నాయుడుపల్లి నుంచి వాళ్ళు కూడా రాలేదు. చాలామంది కొంతమంది రాలేకపోయారు, కొన్ని పనులుండి మరి రెగ్యులర్గా వచ్చే కొన్ని కుటుంబాలు కూడా వారికి ఏవో పనులుండి రాలేకపోయారు. మనోళ్ళందరూ కనుక వస్తే, రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వస్తే సరిపోద్ది, ఇదే సరిపోదు మనకు. మన సంఘము 400 మందిగా మార్చిన దేవుడు రానున్న సంవత్సరాలలో దానికి 4 రెట్లు మార్చేస్తాడు ఆయన. ఆమె నమ్ముతున్నారా? నమ్ముతున్నారా? ఇది అదుల్లాము గుహ, ఇది దేవుని మందిరము. ఘనులైన వారు వచ్చి అభిషేకించబడిన సేవకునితో ప్రార్థన చేయించుకోవడం ద్వారా దేవుని కార్యాలు అనుభవిస్తున్న చోటు ఇది. కాబట్టి దేవుడు కార్యాలు జరిగిస్తూనే ఉంటాడు, జరిగిస్తూనే ఉంటాడు, జరిగిస్తూనే ఉంటాడు, జరిగిస్తూనే ఉంటాడు. మనమున్నంత వరకు దేవుని రాకడ వరకు జరుగుతూనే ఉంటాయి. దేవుడి మాటలు దీవించునుగాక. తలలు వంచి కళ్ళు మూయండి, ప్రార్థన చేస్తాను.